హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు ఎన్జైటీ ఫ్యాషన్స్ అండి. సో స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. సో 1 month కూడా అయిపోతుంది స్కూల్ స్టార్ట్ అయిపోయి. సో ఎవ్రీ పేరెంట్, ఎవ్రీ మామ్కి మార్నింగ్ ఎంతో బిజీగా ఉంటుంది కదా. పిల్లలకి టిఫిన్ పెట్టడం, వాళ్ళు రెడీ చేసి పంపించడం, బాక్సులు పెట్టడం ఇలాగా. కానీ అందరికీ తెలియదు ఇంకోటి ఏంటంటే, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి డబల్ పని ఉంటుందన్నమాట. సో ఈరోజు నేను మీకు అదే చూపించబోతున్నాను. సో మా బుడ్డిగాడిని తీసుకుని రావడానికి అయితే మా వారు వెళ్ళారు. ఇప్పుడు టైం అరౌండ్ 3:30 అలా అయిపోతుంది. సో నేను ఈరోజు వాడి కోసం ఒక స్నాక్ అయితే చేశాను. ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను, చాలా బాగా వచ్చాయి. సో మా చిన్నోడేమో నిద్రపోతున్నాడు అని చెప్పేసి నేను మా బుడ్డిగాడు వచ్చేసే లోపు నాకున్న చిన్న చిన్న పనులన్నీ క్లియర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడికి బట్టలు మడతేసుకుంటూ ఉంటున్నాను అనమాట. ఆబ్వియస్లీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏదో ఒకటి స్నాక్ చేసి పెట్టాలని అనిపించింది ఎవ్రీ మదర్కి. ఒక్కొక్క రోజు ఓపిక ఉండకపోవచ్చు, కానీ రోజు స్నాక్ చేసి పెట్టాలన్నా కూడా ఓపిక ఉండాలి కదా. మోస్ట్లీ మా ఇంట్లో ఏదో ఒక స్నాక్స్, ఫ్రూట్స్ ఉంటాయి. లేదు అంటే నేను ఏదో ఒకటి చేయడానికి ఆల్టర్నేట్ డేగా ఏదో ఒకటి మా బుడ్డిగాడికి చేసి పెడుతూనే ఉంటాను అనమాట ఇంట్లో స్నాక్స్. లేదు అని అంటే బయట నుంచి అయినా కూడా తెప్పించుకుంటూ ఉంటాడు మా బుడ్డిగాడు. వాడే వెళ్ళి వాళ్ళ డాడీతో వెళ్ళి తెచ్చుకుంటాడు అనమాట. ఇక్కడ నేను బట్టలు మడతేస్తూ ఉన్నాను, మా చిన్నోడు కూడా లేచాడు. ఇంక వాడు లెగిస్తే నేను గోలగా ఉంటుంది. క్యూట్గా లెగిసి పిలుస్తూ ఉంటాడు అనమాట. ఉయ్యాలో నుంచి చాలా క్యూట్గా అనిపించింది. ఇక్కడ నేను వాడిని తీసుకొని కొంచెం సేపు ప్యాంపర్ చేయాలి, వెంటనే కింద వదిలేస్తే ఆడుకోవడానికి ఏడుస్తాడనమాట. సో ఫస్ట్ లేవగానే పిల్లలకి వాటర్ తప్పించేస్తాను. సో వాటర్ చాలా ఇంపార్టెంట్, హైడ్రేషన్ అనేది క్లైమేట్ ఏదైనా కానీ. ఇంకా తీసుకొని కొంచెం సేపు ప్యాంపర్ చేస్తే వాడు కెమెరా వైపు అలాగే చూస్తున్నాడు, ఏంటి మా మమ్మీ అని చెప్పేసి. సో కొంచెం అలా ప్యాంపర్ చేసి వాటర్ అవి తాపించేసేసాను. ఇంకా వాడిని కింద వదిలిపెట్టాలి. మా వారు మా బుడ్డిగాని తీసుకొని చికెన్ తేడానికో వెళ్ళినట్టున్నారు. అంటే చికెన్ తెస్తానని చెప్పారు, మరి తెస్తారో తేరో తెలీదు. ఇది చిన్న పని ఉంటే ఒకేసారి వాడిని కూడా తీసుకెళ్ళి చూసుకొని వస్తాను, నాకు టైం లేదన్నారు. సో వాడు వచ్చేసే లోపు నా పనులన్నీ కూడా క్లియర్ చేసుకుంటున్నాను. సో ఇంకేలా నా పుట్టుపండు పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. మా చిన్నోని ఇంకా ప్యాంపర్ చేశాక వాడు కొంచెం కూల్ అయిపోతాడు. ఇంక వాడిని కింద వదిలిపెట్టేసి నేను నా పనులు చేసుకుంటూ ఉన్నాను. ఈ బట్టలన్నీ ఇప్పుడు మడతేయాలి. మా చిన్నోడు ఏమో ఇక్కడ చూసారా, నేను ఇల్లంతా ఎంత క్లీన్గా పెట్టుకుంటానో వాడు ఇక్కడ అన్ని టాయ్స్ అన్ని కింద వేసేస్తాడు, తొక్కుతాడు. వాడు ఇష్టం అన్నమాట. నేను మళ్ళీ సర్దుకుంటూనే ఉంటాను, వాడు మళ్ళీ వేస్తూనే ఉంటాడు. సో ఇంకా బట్టలనే మడతేసి అవన్నీ సర్దేసుకొని ఉయ్యాలు పెట్టుకోవటం కానీ, ఇల్లు చుమ్ముకోవటం, ఇంకా నాకున్న చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో బెడ్ నీట్గా ఉంటే మనకి ఆల్మోస్ట్ ఇల్లంతా క్లీన్గా అనిపించింది కదండి. సో నేను ఎప్పుడు మాత్రం బెడ్ని రోజులో మినిమం 10 సార్లు అనేది సర్దుతాను. మీరు నమ్మకపోవచ్చు, మినిమం 10 times అన్నా. ఈ బొంతల గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్లో పోస్ట్ చేశాను. పిల్లలు ఉన్న ఇంట్లో ఈ బొంతలు చాలా పనికొస్తాయండి. నాకు తెలిసి కాటన్ కంటే కూడా సిల్క్ బెటర్. లోపల కాటన్ వేపించి పైన సిల్క్ వేసిందంటే తడైనా కూడా తొందరగా ఆరిపోయింది. సో పిల్లలకి చాలా యూజ్ అవుతాయి. ఊరికి మనం బెడ్షీట్ మార్చాలంటే కూడా అవ్వదు కదా. సో బొంతలు ఏంటంటే పైన వేసుకుంటే మనకి కింద బెడ్ కూడా పాడవకుండా ఉంటుందనేసి నా ఫీలింగు. సో అందుకని నేను ఒక 4-5 బొంతలు అయితే తీసుకున్నాను. సో దీన్ని వాష్ చేసినప్పుడు ఇంకొకటి వేస్తాను, అలాగనమాట. మా చిన్నోడు ఇంకా స్లోనే. మా వాడు ఈ పాటికి అందరు నడుస్తూ ఉంటారు, మా చిన్నోడు ఇంకా ఈసారి నడవలేదు. వాడు అవి గోడలు పట్టుకొని నడవటం, ఒక్క అడుగు వేస్తాడు పట్టుకోకుండా. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఈ టాయ్స్ అన్ని సర్దేసుకున్నాను. కొద్దిసేపు ఆగి చూడండి, అవి మళ్ళీ కింద వేసేస్తాడు వాడు. సో వాడిని ఆడ పెట్టేసుకొని నాకున్న చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను కిచెన్లో. వాడు ఆడుకుంటూ ఉంటాడు అనమాట. ఇక్కడ మళ్ళీ వచ్చి టాయ్స్ అన్ని పడేస్తాడు. ఇదే అనమాట వాడు చేసే పని. ఇంక నేను మా బుడ్డిగాడు ఇంకా రాలేదేందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. రాగానే మమ్మీ అని పిలుస్తాడనమాట. సో వాడు వచ్చినప్పుడు మా చిన్నోడు రియాక్షన్ చూడండి, భలే ఎగ్జైటెడ్ ఫీల్ అవుతాడు. వాళ్ళ డాడీని చూసినా, వాళ్ళ అన్నని చూసినా కానీ. మా బుడ్డిగాడు కొంచెం వాడికి చాలా మంచి మంచి అలవాట్లు ఉన్నాయని చెప్పాలి. రాగానే బ్యాగ్ ఒక పక్కన పెట్టేసేసి, చెప్పులు విప్పేసి వాటర్ తాగటం కానివ్వండి, ఇలా మంచి మంచి పనులు చేస్తూ ఉంటాడు. వచ్చేటప్పుడు వాళ్ళ డాడీతో పాటు స్నాక్స్ కూడా తెచ్చుకున్నాడు ఏవో. ముందు నాకు అవి పెడతావా లేదా అంటున్నాడు. ఇక్కడ మా చిన్నోడు చూసారా, వాళ్ళ డాడీ చూసి ఎంత గోల చేసేస్తున్నాడో. సో మా ఆయనకి 2 ఆడపిల్లలు లేకపోయినా కానీ 2 మగపిల్లలు అయినా కూడా చాలా ఇష్టంగా చూసుకుంటాడు పిల్లల్ని మాత్రం. ఒక్క దెబ్బ కూడా ఎరు. నేనైనా కోపంలో ఎప్పుడైనా అరుస్తాను, కానీ ఆయన మాత్రం పిల్లల్ని ఒక్క మాట కూడా అన్నారు. మా బుడ్డిగాడు ఇక్కడ చెప్పులన్నీ విప్పేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. చూసారు కదా, ఇంతాకే సర్దాను. ఇట్లా రోజులు ఎన్నోసార్లు సర్దుతూ ఉంటాను. నాకు ఎక్కడున్న వస్తువు అక్కడే ఉండాలి. ఆబ్వియస్లీ పిల్లలు ఉంటే ఇలాగ ఎక్కడ పడితే అక్కడ వేస్తూనే ఉంటారు, కానీ నేను ఓపికగా సర్దుకుంటాను. అప్పుడే నాకు ఇల్లు నీట్గా అనిపించింది. మా పిల్లలిద్దరికి స్నాక్స్ పెట్టానా, ఇంక తింటున్నారు, బయటకు వెళ్ళి కూర్చున్నారు. ఇంక ఇంట్లో ఎంత సేపు ఉన్నా ఏసీ వేసుకోకుండా ఇంట్లో ఉండలేకపోతున్నాము.
సో కమ్మగా చెట్టు కింద పిల్లల్ని పెట్టుకుని చక్కగా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి తోడుగా మా వారు మా నాయనమ్మ ఉంటారనమాట. సో మా బర్డ్ బ్యాగ్ వాడు రాగానే ఫస్ట్ నేను చేసే పని వాడు లంచ్ బాక్స్ తీసేస్తానండి. చాలా ఇంపార్టెంట్ పని ఇది. వాటి స్నాక్స్ బాక్స్ తీసేయటం కానీ, బ్యాగ్ తీసి పక్కన పెట్టడం, వాడి హ్యాండ్ కర్చీఫ్స్ అన్నీ కూడా తీసి ఎక్కడెక్కడ పెట్టేస్తాను. బికాజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటిని మనం అలాగే రేపు తీయొచ్చులే అని అనుకుంటే అవి ఇంకా క్రిములు ఎక్కువైపోతాయి. సో ఎవ్రీడే నేను ఫస్ట్ చేసే పని వాడు రాగానే వాడి స్నాక్స్ బాక్స్ కానీ వాడి లంచ్ బాక్స్ అన్నీ కూడా నీట్గా తీసేసి ఓపెన్ చేసి పెట్టేస్తాను. ఎయిర్ ఫామ్ అవుతుంది. తర్వాత నేను వాటిని వాష్ చేసేసుకుంటాను అనమాట. సో ఇక్కడ నేను వాడి లంచ్ బాక్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సో తిన్నాడా లేదని చెక్ చేసుకుంటాను. తినకపోతే ఏదైనా హెవీగా ఈ టైంలో కొంచెం పెరుగన్నం మజ్జిగన్నం అలా పెడతాను. తిన్నాడు అనుకుంటే ఇంక ఈ సింపుల్ స్నాక్ ఏదైనా పెడతానమాట. సో ఇవాళ మంచిగా తిన్నాడు. పప్పుచారు అనమాట. సో పప్పుచారు పెట్టాను, పెరుగన్నం కూడా పెట్టాను, విడిగా వేసి ఇచ్చేసాను. సో చక్కగా తిన్నాడు. సో తినకపోతే వాళ్ళ మేడం మాకు ఫోన్ చేసింది, సరిగ్గా తినలేదు మేడం అని. మేము ఒక గంట ముందే ఇంటికి తెచ్చేసుకుంటాం అనమాట. సో ఇవాళ హ్యాపీగా తిన్నాడు. పిల్లలు అలా తృప్తిగా తింటే మనకి ఎంత హ్యాపీగా అనిపించదు. వెళ్ళిన కాంచి తిన్నాడా లేదా అన్న ఇదిలోనే ఉండిపోతాం మనం. సో ఇంకా లంచ్ బాక్స్ అక్కడ పెట్టేశాను. ఇంకా నీట్గా కొంచెం సేపు అలా ఏరుకు వదిలేసి తర్వాత వాష్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా మనకి ఈవినింగ్ 4 అయిపోయిందంటే ఖచ్చితంగా టీ రీఛార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. టీ తాగితే కానీ మనకి మైండ్ పనిచేయదు కాబట్టి. సో డైలీ ఈవినింగ్ నాకు అలా అలవాటు అయిపోయింది. కంప్లీట్గా చెప్తున్నాను, ఎవరికైనా టీ అలవాటు లేకపోతే దయచేసి అలవాటు చేసుకోవద్దు. ఎందుకంటే అది అలవాటు అయిందంటే మనం మానలేం కాబట్టి. సో నాకైతే అలవాటు అయిపోయింది. పెళ్ళికి ముందు నుంచి కూడా మా ఇంట్లో కూడా నేను కాలేజ్కి వెళ్ళి వచ్చినా, డ్యూటీకి వెళ్ళి వచ్చినా, ఆఫీస్కి వెళ్ళి వచ్చినా కానీ ఎప్పుడు మా అమ్మ రాగానే టీ ఇచ్చేది. మార్నింగ్ లేవగానే టీ తాగడం ఇలా అలవాటు అయిపోయింది. సో అలా అని చెప్పేసి ఎక్కువ తాగను. రోజులో ఒక్కసారి లేకపోతే 2 సార్లు, అంటే ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఒకసారి తాగుతాను. నాకు అలా అలవాటు అయిపోయింది. సో ఎందుకంటే లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది. అందులో నాకు హెడేక్ ఉంటుంది, స్పెట్స్ ఉన్నాయి కదా, సో దానివల్ల. సో అందుకని చెప్పేసి ఈవినింగ్ ఏమైనా టీ తాగుతాను ఖచ్చితంగా. పెట్టుకొని చక్కగా అల్లం వేసుకొని బాగా పెట్టుకొని తాగుతాను. సో మీరు కూడా ఇంతేనా చెప్పండి. ఎవ్రీ పేరెంట్ రోజు పిల్లలకి ఏం స్నాక్ చేయాలి, ఏం లంచ్ బాక్స్ పెట్టాలి, ఏం కర్రీ చేసి పెట్టాలి అనేసి. సో మాకైతే పెద్ద టాస్క్ అయిపోతుంది. రోజు ఏదో ఒక ఫ్రూట్ పెడుతున్నాను, 2 రకాల ఫ్రూట్స్ కానివ్వండి, ఒకరోజు డ్రై ఫ్రూట్స్, ఒకరోజు చక్రాలు, ఇలాగే ఏదో ఒకటి స్నాక్స్ పెడుతూనే ఉంటాము. అంటే మాకు ప్యాకెట్లో ఫుడ్ అనేది బిస్కెట్స్ కానివ్వండి, లేకపోతే ఈ కురుకురే ప్యాకెట్స్ అవి పెద్దగా మేము ఇవ్వమన్నమాట. ఎందుకంటే వాటి వల్ల ఎంత నష్టం అనేది మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. సో మా ఇద్దరికి చాలా భయం పిల్లల విషయంలో. ఆబ్వియస్లీ పిల్లలకి అసలు కొనిపించకుండా ఉండలేము. ఎందుకంటే వేరే వాళ్ళు తింటున్నప్పుడు వీళ్ళకి కూడా తినాలనిపించింది. ఇంకెప్పుడైనా ఒకసారి వీళ్ళు ఇంకా మారం చేస్తున్నారు అనుకుంటే ఇంకెప్పుడైనా ఒకసారి అలా ఇస్తూ ఉంటాం. కానీ మోస్ట్లీ 99% మేము అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మేము తప్పక అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం అనమాట. ఇచ్చినా కూడా మేము ఏదో చూసుకొని మూంగ్ దాల్ ప్యాకెట్స్ కానివ్వండి ఇలాంటివి కొంచెం చూసుకొని ఇస్తాం. ఆబ్వియస్లీ ఏదైనా కానీ ప్యాకింగే. కానీ నేను మోస్ట్లీ ట్రై చేస్తున్నాను. సో మీరు ఏదైనా చెప్పండి, మంచి మంచి స్నాక్స్ వాడికి బాక్స్లో పెట్టించడానికి. ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇచ్చి పంపిస్తున్నాను. సో పిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి. సో ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇంట్లోనే మోస్ట్లీ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా నాకు ఓపిక లేదను, లేకపోతే వాడికి రోజు ఇదే అనిపించింది కదా, రోజు ఇంట్లోనే తినాలా, డాడీతో బండి మీద తెచ్చుకోవాలని వాడికి ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓకే. మరి అంత ఉండలేము, చిన్నపిల్లలు కాబట్టి. ఎదిగే కొద్ది వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది మనం ఫస్ట్ నుంచి ఏదైనా నేర్పించుకుంటూనే. సో ప్యాకింగ్ ఫుడ్ అయితే మేము కంప్లీట్గా అవాయిడ్ చేస్తాం. కంప్లీట్గా ఏం కాదులేండి, కొంచెం అప్పుడప్పుడు వాడిని ఇంకా మారం చేసినప్పుడు తప్పదు. ఇంకా ఈవినింగ్ అయితే టీ తాగేస్తున్నాను. ఆల్రెడీ నేను హౌస్ డీప్ క్లీనింగ్ వీడియో మన ఛానల్ అప్లోడ్ చేశాను, ఖచ్చితంగా చూడండి. సో చాలా మంచి టిప్స్ కూడా చెప్పాను. ఎందుకంటే ఇల్లు నీట్గానే పెట్టుకోవాలి. పిల్లలు ఉన్నప్పుడు రోజు ఇల్లు తుడుచుకోవాల్సిందే, టాయ్స్ అని ఎక్కడ పెడితే అక్కడే సర్దుకోవాల్సిందే. ఇల్లు నీట్గా ఉంటేనే పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారనేది నా ఫీలింగ్ అనమాట. సో ఇంకా నేనైతే ఇక్కడ టీ పెట్టేసుకుంటూ ఉన్నాను. మా వారు మా నాయనమ్మ అందరూ కూడా బయట ఉన్నారు పిల్లలతోటి, వాళ్ళు ఆడించుకుంటూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉంటారు కదా, నేను ఇక్కడ ఇంట్లో ఇల్లు అంతా శుభ్రంగా చిమ్ముకోవటం కానివ్వండి, లేకపోతే బట్టలు ఏమైనా ఉంటే మడత వేసుకోవటము, కిచెన్లో ఇంకేదైనా డీప్ క్లీనింగ్ ఏదైనా చేసుకోవడం, గ్యాస్ తుడుచుకోవాలన్నా ఇలాంటి ఏమైనా పనులు ఉంటే చేసుకుంటూ ఉంటాను. ఈ మధ్యలో పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా చూసుకోవాలి. అరౌండ్ నాకు ఈవినింగ్ 6 అయింది అనుకోండి, ఇంకా హెవీ అయిపోతుంది వర్క్. సో ఇంతకు మా బుడ్డిగాడు బాక్స్ అవి ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ నీట్గా వాష్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. నాకు
నాకు సింకులు అంట్లో చూస్తే ఎంత కోపం వస్తుందంటే అవి చూసిన కానీ కడిగాలి అనిపించింది. మా వారేమో ఎప్పుడు చూడు అంట్లు కడుగుతానే ఉంటాయి, వీళ్ళు ఒకసారి కడుక్కోవచ్చు కదా అంటారు. ఒక్కసారి ఏమో ఎక్కువైపోతాయి. సో కొంచెంగా ఉన్నప్పుడే కడిగేసుకున్నాం అనుకోండి, మనకు కూడా పని ఎక్కువ అనిపించదు. ఆ సింక్లో అంట్లు చూస్తే మాత్రం భలే కోపం వస్తుంది నాకైతే. ఇంక ఈవినింగ్ 6 అయిపోయింది అనుకోండి, నాకు ఇంక చాలా వర్క్ అయిపోతుంది. ఎందుకంటే బయట పోయమంట వేసుకుంటాం. మాకు హీటర్ కానీ గీజర్ కానీ లేదు. హీటర్ ఉంది కానీ మా అత్తయ్య కానీ మా వారు కానీ పుల్లలు తీసుకొస్తారు. సో డబ్బులు పెట్టైనా లేకపోతే ఇంక ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొస్తారు. ఖచ్చితంగా పొయ్యి మంట వేసేస్తే మేము పొయ్యి మీద నీళ్ళు కాసుకుంటాం. ఎందుకంటే ఒక్కరికైతే సరే, కానీ ఇంట్లో పిల్లలకి అందరం ఈ మధ్య ఖచ్చితంగా వేడి నీళ్ళు పోసుకునే అలవాటు కూడా చాలా మందికి ఉంటుంది. నేను అలా ఏం కాదు, కానీ పిల్లలకి ఖచ్చితంగా హాట్ వాటర్ కాకపోయినా అట్లీస్ట్ వామ్ వాటర్ అయినా పోస్తాను. సో అందుకోసమని నేను ఖచ్చితంగా పొయ్యి మంట వేస్తాను. సో పొయ్యి మంట వేయటం, పిల్లలిద్దరికి బట్టలు తీసి పెట్టుకోవటం, అరౌండ్ 7 కల్లా నేను అన్నం కూరలు కూడా వండేయాలి. శ్రీరోజు మా వారు చికెన్ తెచ్చారు కదా, అందుకని చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది ఆ రోజు మాత్రం. చికెన్ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. సో మధ్యాహ్నం అన్నం తినకపోయేసరికి అన్నం అలాగే మిగిలిపోయింది. మేము అన్నం కూడా అస్సలు వేస్ట్ చేయమండి. సో చాలా మందికి వేడి అన్నమే తినాలి, మేము సద్దన్నం మిగిలిపోతే తినమని అంటారు. బట్ మా వారు కానీ నేను కానీ మా అత్తయ్య కానీ అసలు అలా అనుకోము. సో అన్నం అస్సలు వేస్ట్ చేయమండి. ఒకవేళ అన్నం మిగిలిపోతే దాన్ని ఏదో ఒక విధంగా యూజ్ చేసుకొని ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్ లాగా చేసుకొని తింటాము. లేదంటే ఇప్పుడు నేను వేడిగా కర్రీ చేశాను కదా, సో మా వారు అరౌండ్ 7 కల్లా తినేశారనమాట. నేను కర్రీ చేయగానే ముందు మా వారు తినేసి బయటకు వెళ్ళిపోయారు. సో నేను మధ్యలో పిల్లలకు కావాల్సిన బట్టలు అన్నీ తీసి పెట్టుకోవడం, నీళ్ళు కాగితే పిల్లలకి నీళ్ళు పోసుకోవటం, ఇలాంటి పనులు చేసుకుంటాను. అరౌండ్ 7:30 కల్లా నాకు వంట ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. సో వాళ్ళకు కూడా నేను ఫుడ్ పెట్టేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు. అంటే తినగానే ఇంక చక్కగా ఆడుకుంటారు. స్నానం చేయించేసి అన్నం పెట్టేస్తాను, వాళ్ళు ఆడుకుంటారు. సో ఈ గ్యాప్లో నేను ఇల్లు ఏమన్నా చిన్న పనులుంటూ చూసుకొని ఫ్రెష్ అయిపోతాను. అరౌండ్ 8:30 కల్లా నాకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. 8:30-9 కల్లా మా పిల్లలు ఇద్దరు చక్కగా నిద్రపోతారు. ఎందుకంటే మా బుడ్డిగాడు స్కూల్లో పోకపోయినా మార్నింగ్ నుంచి అలసిపోయి ఉంటారు కాబట్టి అల్లరి చేసి, సో అరౌండ్ 9 కల్లా ఖచ్చితంగా నిద్రపోతారు పిల్లలిద్దరికి. సో ఆ టైం రొటీన్ అనేది నా పిల్లలిద్దరికి నేను ఫస్ట్ నుంచి కూడా అలా అలవాటు చేశాను. సో మనం పిల్లలకి ఒక టైం అనేది ఒక టైంకి పెట్టుకుంటూ వెళ్తూ ఒక టైంకి నిద్రకి వేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ టైం రొటీన్ వాళ్ళకి ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తే ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది. సో ఫస్ట్ నుంచి నేను అలా అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే నాకు మళ్ళీ హడావిడి అయిపోద్ది, నేను ఆ టైంకి అది చేయకపోతే ఎక్స్ట్రా పని అయిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా నేను ఒక టైం పెట్టుకుని ఆ టైం ప్రకారం చేసుకుంటాను. సో దట్ పిల్లలకు కూడా టైంకి ఆకలి వేస్తుంది, టైంకి చక్కగా తినేసి పడుకుంటారు. నేను దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాను ఏది ఏమైనా కానీ. ఇంకా పిల్లలిద్దరికి స్నానాలు కూడా చేయించేసాను. నేను కూడా స్నానం చేసేసి తినేసేయాలన్నమాట. ఇంకా నేను కూడా తిని పిల్లలిద్దరిని పడుకోబెట్టేశాను అనమాట. మధ్యలో వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు. మా వారు ఇలాగా ఈ ఫ్రూట్ జ్యూస్ ఏదో సంథింగ్ తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి. ఇంకా చికెన్ దనం తినేసాను, తాగేసాను కూడా. ఐ హోప్ మీకు చిన్న వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నా బిజీ రొటీన్. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.